అందరికీ నమస్తే. నేను మీ రవికుమార్. ఈ జడా శ్రవణ్ కుమార్ గారికి పని పాట ఏమీ లేదనుకుంటా. పిచ్చి పిచ్చి వీడియోలు చేసుకుంటా జనాలని మొబిలైట్ చేస్తున్నా అనుకుని ఆయన ఏదేదో చెప్పేసి జనాలకి లేనిపోని సుల్లంతా చెప్తా కూర్చున్నాడు. అయ్యా, అక్కడ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, అనిత గారు వెళ్ళారు, అక్కడ ఎంపీ ఉన్నారు. వీళ్ళందరూ కలిసి సాయం చేసి వాళ్ళని ఆర్థికంగా ఆదుకోవాలని చూస్తున్నారు. మీరేం మాట్లాడుతున్నారు? ప్రభుత్వం తూతూ మంత్రంగా వచ్చి 20 లక్షల రూపాయలు వాళ్ళకి ఏదో అమౌంట్ ఇచ్చి చేతులు దులుపుకోవాలనుకుంటున్నారని చెప్పి అన్నారు. ఇవ్వండి, అదేమన్నా గవర్నమెంట్ సంస్థ? దాంట్లో ఏమన్నా గవర్నమెంట్ తప్పదం వల్ల జరిగిన ప్రమాదమా? కాదు కదా. ఒక ప్రైవేటు వ్యక్తి తన లాభం కోసం జనాలు ప్రాణాలు తీసేయడని చెప్పండి, మేము ఒప్పుకుంటాం. వాడి మీద చర్యలు తీసుకుని వాళ్ళ ఆస్తిపాస్తులన్నీ కూడా జప్తు చేసి వీళ్ళకి ఆర్థిక సాయం చేస్తానని గవర్నమెంట్ స్పందించి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మీరేం చేశారు? మీ జోబులోంచి అయినా ఒక 10 రూపాయలు తీసుకెళ్ళి అక్కడ క్షతగాత్రులకి ఏమన్నా మీరు సాయం చేశారా? హాస్పిటల్కి వెళ్ళి మీరేమైనా పరామర్శించారా? ఏసీ రూమ్లో కూర్చుని వీడియోలు చేయడం కాదండి శ్రవణ్ కుమార్ గారు. రియాలిటీలోకి రండి. జరిగే సాయానికి అడ్డు రాకండి.